4-5 రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి పేరు మీద ఒక భారీ ప్రకటన వచ్చింది. భారీ ప్రకటన అంటే మనం ఏదో పత్రికలో వచ్చి అడ్వర్టైజ్మెంట్ అనుకోవద్దు. ఈ దేశంలో రానున్న కనీసం ఒక 5-6 ఏళ్ల పాటు పెట్రోల్ ధరలు నియంత్రించడం మా వల్ల కాదు, మేము చేయలేము అన్నది ఆ ప్రకటన యొక్క సారాంశం. దాంట్లో చాలా కారణాలు చెప్పారు. అయితే మేడం చెప్పిన కారణాలకి, భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అంకెలకి, పార్లమెంట్లో పెట్టినటువంటి ప్రతిపాదనలకి, అంతకుముందు పెట్రోలియం మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పినటువంటి కారణాలకి పొంతన కుదరటం లేదు. సీతారామన్ గారు ఏమన్నారు? పెట్రోల్ ధరల పెంపుకి కారణం యథాప్రకారం ఈ దేశంలో జరిగే అన్ని తప్పులకి, అన్ని ఘోరాలకి, పాపాలకి కాంగ్రెసే కారణం కాబట్టి ఈవేళ 2014 తర్వాత దాదాపుగా 400 సార్లు పెట్రోల్ ధరలు పెంచారు. వీటన్నిటికి కూడా కాంగ్రెసే కారణం. అప్పట్లో కనుక కాంగ్రెస్ ఆయిల్ బాండ్స్ తీసుకొని 1,40,000 కోట్ల రూపాయల పైచీలకు ఆయిల్ బాండ్స్ జారీ చేయకపోతే, అంటే ఆయిల్ బాండ్స్ జారీ చేయటం అంటే ప్రభుత్వం మనకు సబ్సిడీలు ఇస్తుంది, మనందరూ తెలిసింది. గ్యాస్ సబ్సిడీ, కిరోసిన్ సబ్సిడీ. ఈ సబ్సిడీల కారణంగా చమురు కంపెనీలకి, అంటే పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీస్కి, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇట్లాంటి కంపెనీలకి వాళ్ళకి రావాల్సినటువంటి ఆదాయంలో ఈ సబ్సిడీ వాటా కొంత తగ్గుద్ది. ఆ సబ్సిడీ వాటాని పూరించడం కోసం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు బాండ్స్ ఇష్యూ చేస్తారు. అంటే నువ్వు పలానా తేదీ వచ్చి ఈ బాండ్ సబ్మిట్ చేస్తే మీ డబ్బులు మీకు ఇస్తారు అనేది ఆ బాండ్. అంటే ఫ్యూచర్ మెచ్యూరిటీ డేట్స్ తోటి ఉంటాయి. పలానా సంవత్సరం పలానా తేదీన నువ్వు బాండ్ మెచ్యూర్ చేసుకోవచ్చు. మనం ఇందిరావికాస్ పత్రాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ చేస్తుంటారు కదా బ్యాంకుల్లో. అటువంటిది ఇంకొక భారీ రకమైనటువంటి బాండ్. ఆ బాండ్లు చేసినందువల్ల, ఆ బాండ్ల పేరు మీద అప్పు చేసినందువల్ల, లేదంటే అప్పులన్నింటినీ బాండ్ల కింద కన్వర్ట్ చేయడం వల్ల, అవన్నీ కూడా 2021 తర్వాత చెల్లించాల్సి రావడం వల్ల మేము ఈ ధరలు తగ్గించడం సాధ్యం కావటం లేదు అని చెప్పారు. అయితే ఇదే విషయం పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమని చెప్తున్నారు ఈ విషయంలో? మోడీ గారు వచ్చిన తర్వాత భారీ ఎత్తున సబ్సిడీలు, లక్షల కోట్ల సంఖ్యలో రూపాయల్లో సబ్సిడీల మోతాదు పెరిగిపోయింది. ఆ జనానికి సబ్సిడీ ఇవ్వాలి అంటే అదే జనం మీద పన్నులు వేయాలి, అందులో పెట్రోలియం పన్నులు కూడా ఒకటి అనేది ఆయన ఇంకొక కారణం చెప్పాడు. అంటే వీళ్ళిద్దరూ కూడా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్న మంత్రులు, మోడీ గారి క్యాబినెట్ మంత్రులు. ఒక ఆయనేమో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ చెల్లిస్తూ ఉండటం వల్ల ఆ సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరించలేక పన్నులు పెంచుతోంది అని చెప్పి పెట్రోలియం శాఖ మంత్రి చెప్తారు. ఆర్థిక శాఖ మంత్రి ఏమో గతంలో ఎవరో అప్పు చేశారో ఆ అప్పుని మేము తీరుస్తున్నాము, తీర్చడం కోసం మేము మీ దగ్గర వసూలు చేస్తున్నాము అని చెప్పి ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు. ఈ అప్పు చేసిన విషయం పెట్రోలియం శాఖ మంత్రి గారికి తెలియదా? ఆయిల్ బాండ్స్ విషయం సోకాల్డ్ నిర్మలా సీతారామన్ గారు కొత్తగా సత్యాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ పెట్రోల్ కంపెనీలకు సంబంధించినటువంటి బాండ్స్ మరి పెట్రోలియం మినిస్టర్కి తెలియదా? మరి ఆయన సబ్సిడీల కోసం మేము పనులు వేస్తున్నామని ఎందుకు చెప్తున్నారు? ఇందులో వాస్తవం ఏమిటి అన్నప్పుడు పెట్రోలియం స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం పార్లమెంట్లో ప్రవేశపెడతారు. 2012 నుంచి 2012 నుంచి అంటే కాంగ్రెస్ హయాం కొంత, తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు వివరాలు తీస్తే ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏ కారణం కూడా వాస్తవాలతోటి పొంతన కుదరట్లేదు, పొసగన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయం చూద్దాం. పెట్రోలియం సబ్సిడీలు పెద్ద ఎత్తున ఇస్తున్నాం కాబట్టి ఆ సబ్సిడీ భారాన్ని జనం దగ్గరే వసూలు చేయాలి అనేది ఆయన తర్కం. ఆ సబ్సిడీల పరిస్థితి ఏంటి? 2011-2012లో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో సమర్పించినటువంటి ఇండియాస్ పెట్రోలియం స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఆధారంగా నేను చెప్తున్నాను. 2011-2012లో
చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ షాపుల ద్వారా ఇచ్చే కిరోసిన్ మీద సబ్సిడీ భారం 28,270 కోట్ల రూపాయలు. 2018-2019 నాటికి ఈ 28,000 కోట్ల రూపాయలు కాస్త 6,000 కోట్ల రూపాయలు పడిపోయింది. అంటే ఈ కాలంలో గత 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం కిరోసిన్ మీద ఇస్తున్నటువంటి సబ్సిడీ 22,000 కోట్ల రూపాయల సబ్సిడీ తగ్గించింది. అంటే అంతమేర జనానికి భారం పెరిగింది, అంతమేర జనం ఆ కిరోసిన్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఎల్పిజి మనందరం చూస్తూ ఉన్నాం. 37,000 కోట్ల రూపాయల ఎల్పిజి సబ్సిడీ నుంచి 2016-17కి వచ్చేటప్పటికి 18,337 కోట్ల రూపాయలు తగ్గింది. అంటే సుమారు 40% సబ్సిడీ ఇక్కడ కూడా కోతపడ్డది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మోడీ గారు కొత్తగా అధికారానికి వచ్చిన తర్వాత ఈ దేశం కోసం మీరేం చేస్తారు, ఈ దేశం కోసం మీరు త్యాగం చేయండి, మీరు త్యాగం చేస్తే అంటే మీ గ్యాస్ సబ్సిడీ మీరు వదులుకుంటే ఆ సబ్సిడీ ఉపయోగించి మేము ఇంతమందికి ఇచ్చేస్తాం. నాకు అప్పుడప్పుడు కాల్స్ వస్తాయి ఎన్జిఓస్ నుంచి. ఒక ఎన్జిఓ CRY కలకటా బేస్డ్ ఎన్జిఓ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ ఎట్లా ఉంటుందంటే, మీరు సరే ఎన్జిఓ గురించి ఎందుకు చెప్పుకోవాలి, ఇస్కాన్ తీసుకుందాం. మీరు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే ప్రదక్షిణలంతా అయిపోయిన తర్వాత ఆ వెనక వైపు ఏదైతే విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి వెనక వైపు గోడ పక్కన బారు కూర్చొని ఉంటారు ఆ ఇస్కాన్ సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది. వాళ్ళు చందాలు అడుగుతారు. ఆ చందాలు అడిగే పద్ధతి ఏంటి, మీ దగ్గర పుష్కలంగా కనీసం మీ అవసరాలు తీసుకోవడానికి సరిపోయినంత డబ్బు మీ చేతిలో ఉంది, మీరు నెలకి 500 రూపాయలు కడితే కనుక ఇంతమందికి మేము ఫ్రీగా భోజనం సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది, సంవత్సరానికి 5,000 రూపాయలు కడితే ఇంతమంది భోజనం సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది, కాబట్టి మీరు చాయిస్ ఏం తీసుకుంటారా, 500 టోకెన్ తీసుకుంటారా, 5,000 టోకెన్ తీసుకుంటారా, 10,000 టోకెన్ తీసుకుంటారా, ₹1,00,000 టోకెన్ తీసుకుంటారా అని చెప్పి మనకు అదేదో ఆఫర్ ఇస్తున్నట్టుగా మాట్లాడతారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎల్పిజి సబ్సిడీ విషయంలో అందరికీ అదే ఆఫర్ ఇచ్చాడు. మన వాళ్ళు చాలామందికి అది ఏమన్నాలో తెలియదు, ఆ రకమైనటువంటి భావన జనరల్గా అయితే ఈ మధ్యకాలంలో అంధభక్తులు అని చెప్పని అంటున్నాము. ఇదేదో నిజంగానే ప్రధానమంత్రి గారు స్వయంగా మనతోనే మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోయి సబ్సిడీ వదులుకోవడం జరిగింది. ఆ వదులుకోవడం వల్ల 37,000 కోట్ల రూపాయల నుంచి 18,000 కోట్ల రూపాయలకి సబ్సిడీ భారం తగ్గింది ప్రభుత్వం పైన. అట్లాగే ఈ రెండు కలుపుకుంటే సగటున వచ్చేసి 2011-12లో 60,000 కోట్ల రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంటే పెట్రోలియం అండ్ కిరోసిన్ అండ్ గ్యాస్ మీద, ఈ 2017-18కి వచ్చేటప్పటికి అది కాస్త 28,000 కోట్ల రూపాయలు తగ్గింది. అంటే 3 రెట్లు తగ్గిపోయింది. సరే, ఎన్నికలకు ముందు ఆ ఉజ్వల పథకం ఇంటింటికి ఆడవాళ్ళ కన్నీళ్ళు తోడవడం కోసం, అంటే పొయ్యి దగ్గర కూర్చున్నటువంటి ఆడవాళ్ళ కన్నీళ్ళు తోడవడం కోసం ఉజ్వల పథకాన్ని పెట్టారు, ఇంటింటికి ఫ్రీగా సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు. కాబట్టి ఆ తర్వాత కాలంలో కొద్దిగా పెరిగింది ఆ సబ్సిడీ. ఈ వివరాలు ప్రభుత్వం అంటే పెట్రోలియం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ఇచ్చినటువంటి వివరాలు చూస్తే పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెప్పినటువంటి వాదన సరైనదిగా లేదు అనేది నాకు అర్థమవుతుంది. మరి మీకేం అర్థమవుతుంది అన్నది మీరు ఆలోచించండి. రెండో పాయింట్ చూద్దాం. పెట్రోలియం ధరల గురించి మాట్లాడేటప్పుడు దాదాపుగా నాకు అంటే ఒక రాజకీయ అవగాహనతో పత్రికలు చదవడం మొదలుపెట్టిన తర్వాత పదే వినిపిస్తూ వచ్చినటువంటి గత 30-40 సంవత్సరాలుగా వినపడుతూ వచ్చినటువంటి పదం అండర్ రికవరీస్. అంటే నాకు 100 రూపాయలు రావాల్సి ఉంటే 80 రూపాయలు వస్తే ఆ 20 రూపాయలు అండర్ రికవరీ కింద మనం కంపెనీలు ఖాతాల లెక్కల్లో రాస్తాయి. పెట్రోలియం కంపెనీస్కి కూడా అటువంటి అండర్ రికవరీస్ ఉన్నాయి. ఆ క్రాస్ సబ్సిడైజేషన్ అని చెప్పని అంటారు. ఆ క్రాస్ సబ్సిడైజేషన్ ద్వారా వచ్చే ఆదాయం కూడా జోడించిన తర్వాత మిగిలిన అండర్ రికవరీస్, ఈ అండర్ రికవరీస్ని పూడ్చుకోవడం కోసం, తగ్గించుకోవడం కోసం ధరలు పెంచుతున్నాము అని చెప్పేది గత నాకు గుర్తున్నంత వరకు 1993-94 నుంచి ఇదే వాదం చెప్తూ వచ్చినాయి. సరే, అప్పటి లెక్కలన్నీ తీయాలి అంటే ఇంకా టైం పట్టుద్ది కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాల లెక్కలే చూద్దాం. 2011-2012లో అండర్ రికవరీస్ పెట్రోలియం కంపెనీస్కి అండర్ రికవరీస్ 1,38,000 కోట్ల రూపాయలు, 1,38,541 కోట్ల రూపాయలు. 2017-2018కి వచ్చేటప్పటికి 1,38,541 కోట్ల రూపాయల అండర్ రికవరీస్ కాస్త రికవర్ అవుతూ వచ్చి 28,243 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి.
అంటే ఈ కాలంలో ప్రభుత్వానికి 1,00,000 కోట్లకు పైగా అదనంగా ఆదాయం వచ్చింది. ఎట్లా వచ్చింది ఈ ఆదాయం? ఇందాక చెప్పినటువంటి ఆ సబ్సిడీలు వీటన్నిటినీ కోత కోసుకుంటూ రావడం వల్ల పెట్రోలియం కంపెనీల యొక్క ఆదాయాలు పెరుగుతూ వచ్చాయి. మరి ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు ఏం చెప్తున్నారు? పెట్రోలియం కంపెనీల యొక్క ఆదాయాలు కావాల్సినంతగా అండర్ రికవరీస్ ఉన్నాయి కాబట్టి, అంటే కావాల్సినంతగా రాలేదు కాబట్టి దాన్ని పూరించడం కోసం వాళ్ళకి బాండ్స్ ఇచ్చారు. ఆ బాండ్స్కి సంబంధించినటువంటి వడ్డీలు, ప్రిన్సిపల్ అమౌంట్ మేము ఇప్పుడు కడుతున్నాం కాబట్టి అని చెప్పారు. మరి అండర్ రికవరీస్ ఏమో 1,00,000 కోట్ల రూపాయలు రికవర్ అయ్యాయి. 1,38,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి అండర్ రికవరీస్, వసూలు కావాల్సినటువంటి సొమ్ము 28,000 కోట్ల రూపాయలు తగ్గింది. అంటే 1,10,000 కోట్ల రూపాయలు అండర్ రికవరీస్ వసూలు అయ్యాయి ప్రభుత్వానికి. మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి, ఆర్థిక మంత్రి గారు చెప్తున్నటువంటి ఈ మాట కూడా అబద్ధం. ఇంకొక కోణంలో కూడా చూద్దాం. మనకి అంతర్జాతీయంగా పెట్రోలియం ధరల్లో పోల్చి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంకెలు కానీ ప్రకటనలు కానీ వచ్చినప్పుడు విశ్లేషకులు మనం అందరం రాస్తూ ఉంటాం, నాతో సహా. 2005-06 నుంచి 2009-10 వరకు అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు బాగా విపరీతంగా ఉన్నాయి. $110 పర్ బ్యారెల్, $140 పర్ బ్యారెల్ దాకా వెళ్ళింది. ఆ సమయంలో ఆ ధర ప్రకారం ఇక్కడ వినియోగదారులకి పెట్రోలియం కానీ, గ్యాస్ కానీ, కిరోసిన్ కానీ ఇవ్వాలి అంటే, డీజిల్ కానీ ఇవ్వాలి అంటే పెద్ద ఎత్తున రేట్లు పెంచాలి. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం రకరకాల కారణాలు, అందులో ఉన్నటువంటి వామపక్షాల ఒత్తిడితో సహా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమాలు, ఆందోళనలు, పార్లమెంట్లో కనీసం కాంగ్రెస్ హయాంలో నాకు గుర్తున్నంత వరకు 8 సార్లు 9 సార్లు పెరుగుతున్నటువంటి ధరలను నియంత్రించడం కోసం పార్లమెంట్లో కాలింగ్ అటెన్షన్ మోషన్ రూపంలో కానీ, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ రూపంలో కానీ చర్చలు జరిగాయి. మరి ఈ 2014 నుంచి ఇప్పటి వరకు నాకు అటువంటి చర్చలు జరిగినట్టుగా పార్లమెంట్లో కనిపించలేదు. సో ఆ చర్చల పర్యవసానంగా పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ చేసినటువంటి ఒత్తిడి కారణంగా కాంగ్రెస్ అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి ధరలు ఏదైతే ఉన్నాయో ఆ ధరల భారాన్ని యథావిధిగా ప్రజలపైన మోపకుండా ఉండటం కోసం ఈ బాండ్ల స్కీమ్ని తీసుకొచ్చింది. ఇదే కొత్తగా తీసుకొచ్చింది, కాంగ్రెస్కు ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసింది కాదు. అన్ని ప్రభుత్వాలు అన్ని రకరకాల పథకాలకి చేసుకుంటూ వచ్చాయి. గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోలియం కంపెనీలకి బాండ్లు జారీ చేయడానికి ఒక జెన్యూన్ రీజన్. ఆ జెన్యూన్ రీజన్ ఏమిటి? ప్రజలపైన భారం తగ్గించాలి అనే ఒక జెన్యూన్ రీజన్. అంతర్జాతీయంగా చమురు ధరలు భారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ భారం మొత్తం జనం మీద వేయడానికి ఇష్టం లేదు కాబట్టి, దానికి రాజకీయ పర్యవసానాలు ఉంటాయి కనుక వాళ్ళు వెనకడుగు వేసి బాండ్లు ఇచ్చారు. మరి ఈవేళ అంతర్జాతీయంగా ధరలు 2014 తర్వాత ఆ $140 ఆ ప్రాంతం నుంచి సుమారు యావరేజ్న ఇది నా లెక్క కాదు, అగైన్ పార్లమెంట్లో పెట్రోలియం మినిస్ట్రీ ప్రవేశపెట్టినటువంటి స్టాటిస్టిక్స్ యాన్యువల్ రిపోర్టు దాని ప్రకారం యావరేజ్న మోడీ గారు అధికారానికి వచ్చేటప్పటికి $111 పర్ బ్యారెల్ రమ్ము ఉంటే ముడి చమురు 2020-21 నాటికి అది సగటుకు వచ్చేసి 2019-20 నాటికి సగటున $60 తగ్గింది. సగానికి సగం తగ్గింది. ఇవన్నీ చూడండి. పెట్రోలియం ఉత్పత్తులపైన ప్రజలకు ఇస్తున్నటువంటి సబ్సిడీలు తగ్గుతూ వచ్చాయి, కిరోసిన్ కానీ గ్యాస్ విషయంలో కానీ. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ఉత్పత్తుల కంపెనీలు, పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీస్ వాటికి ఉన్నటువంటి అండర్ రికవరీస్ 1,00,000 కోట్ల రూపాయలు తగ్గాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. మరి ఇవన్నీ తగ్గినప్పుడు కేంద్ర ప్రభుత్వం సహజంగా చేయాల్సిన పని ఏంటి? ధరలు తగ్గించాలి. కానీ 2016 నుంచే, ఇంకా 2014 నుంచి లెక్కే లేదు, 2016 నుంచి 2021 వరకు కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపైన పెంచుకుంటూ వచ్చినటువంటి పన్నుల వల్ల కేంద్రానికి ఎంత ఆదాయం వచ్చింది? ఏం చేస్తారో, ఏం ఆలోచించుకుంటారో మీరే నిర్ణయించుకోండి. ఈ 5 సంవత్సరాల కాలంలో కేవలం పెట్రోలియం ధరలు పెంచడం, పెట్రోలియం ఉత్పత్తులపైన పన్నులు పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వసూలు చేసినటువంటి సొమ్ము 25,96,113 కోట్ల రూపాయలు.
నిర్మలమ్మ గారి లెక్కే కూడా కరెక్టే అనుకుందాం. ఆ బాండ్లకి అప్పు తీసుకున్న తర్వాత ఎవడు కూడా కట్టాలి కాబట్టి కట్టకపోతే ఊరుకోరు కనుక ఆ అప్పు కట్టడం కోసం వసూలు చేశారని అనుకుందాం జనం దగ్గర. మొత్తం అప్పు ఎంత? ఆవిడ చెప్పిన లెక్క ప్రకారమే 1,40,000 కోట్ల రూపాయలు. ఆ పేరు మీద జనం దగ్గర వసూలు చేసింది ఎంత? 25 లక్షల కోట్ల రూపాయలు. ఏమన్నా అర్థం ఉందా? ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటకి, చేస్తున్నటువంటి పనికి, దానికి చెప్పి వెతుక్కునే సాకులకి ఏమన్నా అర్థం ఉందా? నాకైతే అర్థం కనిపించడం లేదు. ఇక్కడకు చివరి అంశం, మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం కూడా మీ దృష్టికి తీసుకురావాలి. క్యాబినెట్లో మంత్రులు ఉన్నారు. ఆ మంత్రుల కింద పనిచేసే ప్రతి మంత్రిత్వ శాఖకి ఒక కార్యదర్శి ఉంటాడు. ఆ కార్యదర్శి కింద చాలామంది ఒక సెక్రటేరియల్ సిబ్బంది ఉంటుంది. కొన్ని వేల మంది ప్రతి మినిస్ట్రీలో పనిచేస్తుంటారు. సహజంగా ఇప్పుడు మేడం గారు చెప్పినటువంటి తర్కం ఏదైతే ఉందో, నిర్మలా సీతారామన్ గారు కానీ లేదంటే అంతకుముందు ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ చెప్పినటువంటి తర్కం ఏదైతే ఉందో, కారణాలు ఏవైతే ఉన్నాయో, సాకులు, అవి నేరుగా ప్రభుత్వమే చెప్పొచ్చు. జనాన్ని మాయ చేయడం కోసం ప్రభుత్వాలు ప్రతిసారి చెప్తూ ఉంటే ఆ మాయ చేయడం కోసం అబద్ధాలు ఆడటంలో ఇప్పటివరకు గత 70 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాల కంటే మోడీ గారి ప్రభుత్వం 4 ఆకులు ఎక్కువే చదివింది. అది అందరికీ తెలుసు. అయితే ఈ పెట్రోలియం ధరలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఎట్లా వచ్చినాయి? ముందు అమిత్ మాలవీయ గారు, అంటే బీజేపీలో ఉన్నటువంటి ఐటీ సెల్, అంటే సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి అధిపతి, ఆ మొత్తం అంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు సెల్ ఫోన్లకి బీజేపీ తరఫున ఉన్నటువంటి ఏ సందేశం వెళ్ళాలి అని నిర్ణయించే మనిషి ఆయన ముందు ఈ లెక్కలన్నీ తీశాడు. ఎప్పుడు? జూన్ 24, 25 తారీఖుల్లో. ఆ లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ప్రభుత్వానికి తెలుసు అందులో ఒప్పేంటి తప్పేంటి అని. కానీ ఈయన ట్విస్ట్ చేసి కేవలం కాంగ్రెస్ చేసినటువంటి తప్పుడు ఆర్థిక విధానాల కారణంగానే ఈరోజు పెట్రోలియం ధరలు పెరుగుతున్నాయి అనే ఒక లింకేజ్ని తీసుకొచ్చి ఆయన తనకు కావాల్సినటువంటి అది పెయిడ్ న్యూస్, అన్పెయిడ్ న్యూస్ ఒక పత్రికలో రాయించాడు. రాయించిన తర్వాత దాన్నే నిర్మలా సీతారామన్ గారు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది మొదటిసారి కాదు. ఈ రకంగా దేశాన్ని తప్పుదారి పట్టించడం కోసం బీజేపీ ఐటీ సెల్ పనిచేయడం మొదటిసారి కాదు. జేఎన్యూ పైన దాడి దగ్గర నుంచి తీసుకొని జామియా పైన దాడి, రైతు ఉద్యమం పైన దాడి, ప్రతి అంశంలోనూ జరిగే వాస్తవాలకి భిన్నంగా బీజేపీ దేశం యొక్క ప్రజల దృష్టిని తప్పుదారి పట్టించడం కోసం ఈ రకమైనటువంటి తప్పుడు వాదనలు తీసుకొస్తుంది. వీటిని మరొకసారి మనం నమ్మి మోసపోవటమా, లేదు వాస్తవాల ఆధారంగా చర్చకి సవాల్ చేయటమా అన్నది జనం నిర్ణయించుకోవాల్సినటువంటిది. కేవలం 1,50,000 అంటే 1,50,000 కోట్ల రూపాయల అప్పులు చెల్లించాలనే పేరు మీద గత 5 సంవత్సరాల్లోనే 25 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశారు మన దగ్గర. అట్లాగే ఇందా చెప్పినటువంటి సబ్సిడీలు కోత ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే కనీసం 35 లక్షల కోట్ల రూపాయలు ఈ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కాలంలో బీజేపీ హయాంలో పెట్రోలియం ఉత్పత్తుల దగ్గర నుంచి పేరు మీద జనం దగ్గర నుంచి తిరిగి వసూలు చేశారు. ఇంత భారం మోయగలిగినటువంటి సామర్థ్యం ఈరోజు ఉన్నటువంటి సాధారణ ప్రజానీకానికి ఉందా? లేదు అని మనందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం మీకు ఆ భారం ఉంది, ఈ దేశం అభివృద్ధి కోసం, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, మోడీ గారి నాయకత్వం యొక్క ప్రభ పెంచడం కోసం మీరందరూ కష్టపడాలి, త్యాగాలు చేయాలి అని చెప్తున్నారు. ఈ త్యాగాలు ఇంకెంతకాలం కొనసాగాలి? ఈ భారాలు ప్రభుత్వమేమో త్యాగాలు అంటుంది, మనమే భారాలు అంటున్నాం. మన జీతంలో పడే కోతను చూస్తే మనకు అర్థమవుతుంది ఇవి భారాలే అని. ఈ భారాలు మోయాలా మోయకూడదా అన్నది మన చేతుల్లోనే ఉంది.